మా దేశాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఈ రోజు వరకు యుద్ధ విరమణ మేము ప్రకటించాల. అమెరికానే భయపడి అరడజన్ సార్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ పారిపోయింది. మేము స్ట్రాంగ్‌గా ఉన్నాం. మా దేశంలోకి దిగే ధైర్యం గూడా అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు లేదు. దిగితే తిరిగి వెళ్ళమన్న భయం వాళ్ళకుంది. అంతటి శక్తివంతమైన సైన్యం ఇరాన్ సొంతం. మా ప్రజలందరూ మా ప్రభుత్వం పట్లే పాజిటివ్‌గా ఉంటారు. మళ్ళీ మా దేశం మీద దాడులకు దిగితే, మా దేశంలోని విద్యుత్ గ్రిడ్లు, వంతెనలు, పౌర మౌలిక సదుపాయాల మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభిస్తే ఈ దఫా చూస్తూ ఊరుకోం. మొత్తం పశ్చిమాసియా ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చేస్తాం. ఇక హార్ముజ్‌లో సమన్వయం మీదన మేమైతే ఒప్పందానికొచ్చాం. అమెరికా జోక్యం లేకుండా త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తాం. ప్రపంచ చమురు రవాణా కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తాం అని చెప్పుకొచ్చారు. మరోవైపు ట్రంప్ కూడా స్పందించాడు. అణ్వాయుధ తయారీ ఆపుతామని హామీ ఇవ్వకపోతే మాత్రం ఏమాత్రం ముందుకు పోనివ్వమంటూ.